ఏమిటన్నయ్యా అలా తిరుగుతున్నావు ఏమిటి? రోజు ఉదయాన్నే ఇలా ఒక గంట సేపు నడవకపోతే వెళ్తుంది నా కడుపు కదలదు. కడుపు కదలకపోతే మిగతా పనులు జరిగి చావు. బట్టలు వేసుకుని అలా వీధిలో పచాలు చేయలేకపోయావా? శుభ్రంగా ఇలా తుండు కట్టుకుని నడవడం నాకు అలవాటు. ఇందాక ఇలా వీధిలో నడుస్తుంటే ఎదురింటి వాళ్ళ కుక్క దరిద్ర పీలికి ఏనుగంతుంది. భౌ భౌమంటూ మరుగుతూ నా వెంటబడి తెచ్చింది. ముందు ఆ కుక్క ముండని మున్సిపాలిటీ వాళ్ళకి అప్పగించు. ఇది మన ఊరు అనుకున్నారా ఏమిటండి? మీకు నచ్చని వాటిని దూరంగా ఉంచడానికి పెద్ద దేశం వచ్చాం. కాస్త మన అలవాట్లు మార్చుకోవాలి. నా వల్ల కాదే. పుర్రతో వచ్చిన బుద్ధి పుడకలతో గాని పోయి చావదని నా అలవాట్లు నావి. ఏదో పెద్ద దేశం వచ్చావని నువ్వు పొంగిపోతున్నావు గాని నాకు ఈ దేశమే నచ్చలా. మీది మరీ రెట్టమాతోనండి. నాకు అమ్మాయికి ఈ దేశం మహాబాగా నచ్చింది. నువ్వు పట్టణంలో పుట్టి పెరిగిన దానివి కనుక, అది నీ కడుపును పుట్టింది కనుక మీకు షోకులు బ్యాచ్ నచ్చుతాయి. రేయ్, పెద్ద దేశం వస్తున్నావని మొన్న పట్నం వెళ్లి బ్యూటీ పార్లర్లో 100 రూపాయలు ఖర్చు పెట్టి కనుబొమ్మలు గీకించుకొచ్చిందిరా. చూడు. ఊరుకోండి. నేను పల్లెటూరు వాడినే. నా ఇష్టాలు నావి. నాకు ఈ దేశం నచ్చలేదు అంతే. ఎవరైనా నోరెత్తే నాలుగు కోస్తా జాగ్రత్త. చూసావా రామం, ఇది ఈయన వరుస. ఏ కళ్ళున్నారో. ఉద్యోగానికి ఒప్పుకుని బెజవాడలో మకాం పెట్టాం కదా అని సంబరపడ్డాను. 4 ఏళ్లు తిరగకుండానే ఆ పెద్ద ఇంజనీర్ని ముదనష్టపు ముండా కొడుకా అని తిట్టి పారిపోయిచ్చి ఇంట్లో దాక్కున్నారు. మర్నాడే ఉద్యోగానికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి 15 ఏళ్ల అంగల కుదురులో మట్టి పిసుక్కుంటూ వ్యవసాయం చేస్తూ పడున్నాం. ఇవాళ ఏదో నీ పుణ్యమాని ఇలా. ఇంక చాలు, నోరు మూసుకోవచ్చు. అవకాశం దొరికింది కదా అని ఓ పిత్తూరీరు. పొద్దునే ఎవడో అడ్డగాడి తగలడ్డాడు. వెళ్ళి చూడండి. మిల్క్ మామ్. థ్యాంక్ యూ. అబ్బాయి, నువ్వు వెంటనే ఇల్లు మారాలరా. ఇల్లా? ఎందుకు? ఎందుకంటే నా బొంద. అసలు ఇంటికి ప్లాన్ వేసిన తిక్క సన్నా చెబడరా. వాయవ్యంలో వంటగదేటి వాడి శాతం వాస్తు చూడకర్లా. ఈ దేశంలో వాస్తు అది చూస్తే కుదరదన్నయ్యా. ఈ ఇంట్లోకి మారిన వెంటనే నాకు ప్రమోషన్ వచ్చింది తెలుసా. ఇది చాలా లక్కీ హౌస్. బాగుందిరా. నాన్నగారి ఫోటో తగిలించావు. ఇదొక్కటి నాకు నచ్చింది. ఇంతకీ పాతిళ్ళు ఏం చేశావు? మీకోసం ఫర్నిచర్ తో సహా అలాగే ఉంచేశాను. కావాలంటే రేపే మీరు ఆ ఇంట్లోకి చేరొచ్చు. అలా ఏం కుదరదు. ముందో సిద్ధాంత్ గారి దగ్గర తీసుకెళ్ళు. మంచి ముహూర్తం చూద్దాం. ఇక్కడ సిద్ధాంతులు పురోహితులు ఉండరన్నయ్య. శాస్త్రిగిరిరావు గారిని మన తెలుగు ఆయన ఒక ఆయన కాస్త పంచాంగం చూసి ముహూర్తాలు ఏవి చెప్తాడు. రేపు నేను అక్కడ తీసుకెళ్తాను. ఈ గ్లాసులు ఏమిట్రా వ్యధమని? వ్యధ వేషాలు ఏమైనా మొదలెట్టేమిటి? లేదన్నయ్య, ఊరికే అందం కోసం పెట్టామంతే. ముందు నువ్వు స్నానం చేయి. మనం బట్టలు కొట్టుకెళ్ళి నీకు సూట్ తీసుకోవాలి. సూటా? అటువంటి చండాలాలు వేసుకోను. ఎంతక్క పంచి కట్టుకుని ఆఫీస్కి వెళ్తాను. అక్కడ నా తల తీసి మొలేస్తారా? ఈ ఒక్కసారి నా మాట వినన్నయ్య. ఇవాళ మనం బట్టలు కొట్టుకెళ్ళి తీరాలి, తప్పదు. నా బొంద చూడు, ఎంత లూజ్గా ఉన్నాయో వ్యధ బట్టలు. చూడు చూడు. వద్దు, నాకొద్దు. నేను పంచ కట్టుకుంటాను. నాకు ఇది వద్దు. పోనీ ఈ సైజ్ ట్రై చేయనయ్యా. వద్దు, ట్రై చేయి. వద్దురా, ప్లీజ్ వద్దంటుంటే. మాట వినన్నయ్య, ప్లీజ్ కమాన్. అన్నయ్య, ఈ సైజు నీకు సరిపోలేదన్నయ్య. ఇవి ట్రై చేయి. ఈసారి వేసుకో అన్నయ్య. ఒక్కసారి నా మాట విను ప్లీజ్. నీకు తప్పకుండా సరిపోతాయి. వెళ్ళు. వెరీ గుడ్. ఇది బాగుందన్నయ్య. మరి బుడబుక్కల వాళ్ళ తగలట్టున్నాను. నువ్వు ఊరికే అలా అనుకోకు. ఆ వైపున షూస్ ఉంటాయి, పద. బూట్లు మాత్రం నేను వేసుకోను రా, కరుస్తాయి. నాకు ఇది చెప్పే మేలు. బాగా సూట్ వేసుకుని బూట్ వేసుకోపోతే జనం నవ్వుతారన్నయ్య. ఎవర్రా నవ్వేది? నెల తక్కువ కుంకలు. వాళ్ళు నవ్వుతారంటే నేను అసలు వేసుకోను. నవ్వుతారే, నవ్వని చూస్తాను. పెంచారి వెతవరు. వాళ్ళ గురించి కాదన్నయ్య, మన సంగతి మనం చూసుకోవాలి కదా. నీ కరవని మంచి షూస్ నేను సెలెక్ట్ చేస్తాను కదా. పద, మనం ఈ పనులన్నీ పూర్తి చేసుకుని శాస్త్రిగిరావు గారి ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళాలి. ఒరే ఒరే, పొరపాటున బుద్ధి గడ్డి తిని నేను ఈ ఐస్ క్రీమ్ వ్యాపారం పెట్టాను రా బకాసురా. అంగట్లో అమ్మేవి తక్కువ, నీ అంగిట్లో దూరేవి ఎక్కువ అయిపోయాయి. ఎన్నవి చాలు. ఇకనైనా నన్ను కనికరించి ఆ వీరమింగుడు ఆపరా సుపుత్ర. అసలు తప్పు నాదిలే. నీ కొరుకుడు పడని ఏ ఇనప సామాన్లు కొట్టో, ఏ టైర్లు కొట్టో పెట్టుండాల్సింది. టైర్లు కొట్టు పెడితే ఒక్కొక్క టైర్ అమ్ముకుని ఐస్ క్రీమ్ కొనుక్కుని తింటాను నాన్న. రామా రామా, పొద్దున్నే ఇంట్లో 16 దోశలు తిన్నావు. 18. అదే 18. పక్క రెస్టారెంట్ లోకి వెళ్ళి 8 గ్లాసులు ఆరెంజ్ జ్యూస్ తాగావు. 10. అది మాత్రం మహాబాగా గుర్తు. షాపులో కూర్చుని ఇప్పటికి 6 ఐస్ క్రీములు తిన్నావు. ఇక చాలు ఆపరా. ఆ ఒంట్లో ఉన్న 320 కిలోలు నా ఐస్ క్రీమ్ బరివే కదరా. అన్ని కిలోల ఐస్ క్రీమ్ అమ్ముకుని ఉంటే ఈ పాటికి చిన్న ఇల్లు కొనుక్కునేవాళ్ళం. చచ్చి ఏ లోకానుందో మీ అమ్మ హిడింబి అది బతికుంటే మీ ఇద్దరిని మేపడానికి నేను నడిబజార్లో అడుక్కోవలసి వచ్చేది. రే 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 రే, ఇక చాలు. ఇవాళకి షాపు కట్టేశాను. నో సేల్స్. పద, ఇంటికి పోదాం. ఇంటికి వెళ్ళి అన్నం తిందాం నాన్న. అలాగే నాన్న. ఇంటికి వెళ్ళగానే ఓ 20 కిలోలు అన్నం మింగుదాం. ఇంకా వేరే పనే ఉంది మనకి.
హలో రామారావారా? రండి. కులాసా? కులాసే అంటే కుమారుడి వల్ల లాసు. ఈయన మా అన్నయ్య ఆదినారాయణ గారు. ఓహో, మీరు ఇదురుకు చెప్పారు. వీరి గురించేనా? గ్లాడ్ టు సీ యు సార్. అదిగో ఆ వెధవ బుద్ధి నాకు నచ్చదు. మనం భారతీయులు. పరిచయం చేయగానే 2 చేతులు జోడించి నమస్కారం అనొచ్చు కదా. ఇలా చేతులు పిచ్చుకునే దిక్కుమాలిన ఆ దొరల వాటు మనకెందుకంట. నమస్కారం ఆదినారాయణ గారు. ఇది బాగుంది. వ్యాపారం బాగుందా? వాడు నా కొడుకు ఆదినారాయణ గారు. సైజ్ చూశారు కదా. అంచేత మేము ఐస్ క్రీములు అమ్మడం కంటే స్వయంగా తయారు చేసుకుని మేమే మింగేస్తుంటాం అన్నమాట. అది మా వ్యాపారం. మా అన్నయ్య రేపు కొత్త ఇంట్లోకి వెళ్ళాలనుకుంటున్నాడండి. ఏ టైం బాగుందో కొద్దిగా చూసి చెప్తారా? అలాగే. రేపు తదియే వర్జన్ రాత్రికి దుర్ముహూర్తం లేదు. అందుచేత రేపు ఉదయం 10 గంటలకు ముహూర్తం దివ్యంగా ఉంటుంది. అదేమిట తాము బొంద. ముహూర్త నిర్ధారణ తారాబలమే జరగాలి. ఏదది? రేపు ఉదయం 9ంటికి రోహిణి నక్షత్రం వస్తుంది. రోహిణి నక్షత్రం నాకు ప్రత్యక్ష తార. 9 లోపు కృత్తిక నాకు క్షేమతార. అంచేత 9 లోపే మంచిది. ఇదే అన్నయ్య మన ఇల్లు. అయితే ఇంకా ముందుకు పోతామే. ఆపు ఆపు ఆపు. ఇక్కడ ఇదంతా బాగుండదు అన్నయ్య. ఎవ్వరూ ఏమీ మాట్లాడడానికి వీల్లేదు. అంత నా ఇష్ట ప్రకారం జరగాలి. సంధ్య ఏ ప్రకారం అందుకో. శాస్త్ర ప్రకారం ముందు ఆవు ఇంట్లోకి ప్రవేశించాలి. ఈ చుట్టుపక్కల ఆవు ఎక్కడ దొరుకుతుందో చూడు. మన దేశంలో ఇక్కడ దొడ్లో ఆవులు కట్టేసుకోరు బావగారు. ఏమిటో విచిత్రమైన దేశం. లోపల రానయ్య, చేసిన గోల చాలు గాని. గోలేమిటి గోల? దేశం కాని దేశం వచ్చి మన సంస్కృతి సాంప్రదాయం మర్చిపోతున్నారు ఒక్కొక్కళ్ళును. ఇక పూజా కార్యక్రమం. సత్యనారాయణ స్వామి. రేయ్ తూర్పిటేనా? తెలీదు. రెండోదిన ఇల్లు చూదురు గాని. రాకయ్యా. శుక్లాం బలధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం. ఇది భోజనాలు కదక్కయ్యా. బాగుందమ్మా. దీన్ని బేస్మెంట్ అంటారు. ఇది టీవీ ఆట ఆడతావు బాబాయ్? నేను మీ పిన్ని ఏదో అప్పుడప్పుడు తమాషాకి. ఆ పక్కన ఇంకో గది ఉంది, చూపిస్తాను రామా. ఇదేమో స్టీరియో డెక్. దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరం ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. అన్నయ్య ఏం చేస్తున్నావు? ఇంట్లో పాడు వాసన పోవడానికి సాంబ్రాణి పొగ వేస్తున్నాను రా. అయ్యో ముందు దాని పక్కన పడి. అదిగో దాని స్మోక్ డిటెక్టర్ అంటారు. బాగా పొగొస్తే ఫైర్ స్టేషన్ లో అలారం మోగి వాళ్ళు వచ్చేస్తారు. స్టాప్ స్టాప్ ప్లీజ్ స్టాప్ స్టాప్. Are you going to house number 198? I'm sorry, officer. My brother was performing some religious rite. It was a false alarm. I'm sorry. Now you guys don't trouble us again. చూసావా నాన్న, బాబాయ్ ఏదో సర్ది జబ్బు బట్టి సరిపోయింది, లేకపోతే ఎంత గొడవ జరిగేదో. రా కూర్చో. ఇదా నా సీటు? ప్రే రాము, బృందావనంలో కృష్ణుడిలాగా ఇందరు ఆడంగుల మధ్య నేను కూర్చోవడం బాగుండదురా. ఈ కుర్చీ వల్ల ఆ మూలకు జరుపుకుంటా. అది పద్ధతి కాదన్నయ్య. ఈ దేశంలో ఉద్యోగాల్లో ఆడా మగ అనే పట్టింపు గానీ తేడాలు గానీ ఉండవు. కూర్చో. ఏం దేశమో ఏమిటో. ఆడా మగ తేడా లేకపోవడం ఏమిట్రా? తల్లకిందులుగా తపస్సు చేసినా ఆడది గడ్డం పెంచగలదా, మగాడు బిడ్డను కనగలడా? ఏమిటో వెధగోర. రే అగ్గిపెట్టి తెచ్చుకోవడం మర్చిపోయాను. కాస్త ఎవరైనా అడిగి పట్రా. దేనికి? దేనికేమిట్రా, కొత్త ఉద్యోగంలో చేరాను. కాస్త దేవుడికి దండం పెట్టుకుని అగరపుల్లైనా వెలిగించుకొని. డార్లింగ్, కెన్ ఐ హ్యావ్ యువర్ లైటర్ ప్లీజ్? షూర్. థ్యాంక్ యూ. వెల్కమ్. ఆడపిల్లి దగ్గర అగ్గిపెట్టేవిట్రా? చుట్టేమైనా కలుస్తున్నాం? అరవకన్నయ్య, తీసుకో. అమెరికా వెళ్తున్నానంటే అన్నయ్య చెప్పింది అక్షరాల నిజమనిపిస్తోందిరా రామం. ఒరే అబ్బి, గత 20 ఏళ్లుగా ఈ నటనాలయంలో మేనేజర్ అనే పూజారి పనిచేస్తున్నా నేను స్వానుభవం మీద చెబుతున్నాను కదరా.
ప్రపంచమే ఓ నాటక రంగం. ఆ రంగస్థలం మీద మరీ పడమడి దిశగా వెళ్ళావనుకో పళ్ళుడేలా పడిపోతావు. అమెరికానో నా ఆబ్ధేకం. అక్కడ ఆడామగా తెగ పొగ పీలుస్తారట. రోజుకు 32 గంటలు తెగ తాగుతారట. తప్పుడు కొంకలు. ఆడది కనిపిస్తే చాలు. అప్పలమ్మా కాస్త తెర వెనక్కెళ్ళుండు, నేను వస్తాను. వెళ్ళు. ఆడది కనిపిస్తే చాలు గంగ వెర్రులు ఎత్తిపోతారట అక్కడ తింగర వేధవలు. ఏమైనా మన సాంప్రదాయము సంస్కృతి అక్కడ అసలు లేవురా. ఇన్ని మాటలు అనవసరం. నువ్వు అమెరికాలో స్థిరపడలేవు. అన్నయ్య ఆగరు తార్పేసే అన్నయ్య. ఇక్కడ వాళ్ళకి నిప్పంటే మా చెడ్డ భయం. నిప్పంటే భయం అంటారు, మళ్ళీ గుప్పు గుప్పును పొగలుతూ ఉంటారు. రేయ్ సిగరెట్ కాల్చామంటే చంపుతారు అంటారా? పరే పుట్ ఆఫ్. ఐఎమ్ సారీ జాన్. ఏం జనం ఏం దేశం. నా పిండాకుడు నా పాటి మట్టిను. ఇంతకు నీ కుర్చీ ఎక్కడరా? ఆ పక్కనే ఉంది. కాసేపు వచ్చి కనిపిస్తాను. జాగ్రత్త అన్నయ్య. ఏమిటమ్మా వెతుకుతున్నావు? అగ్గిపెట్టి కనిపించడం లేదే. వెళ్ళి కొనుక్కొచ్చుకుందామంటే కనుచూపు మేరలో ఎక్కడా కిళ్ళి కొట్లు కూడా లేవు. ఇప్పుడు అగ్గిపెట్టి దేనికమ్మా? పొయ్యి వెలిగించడానికి. వంట చేయొద్దు. ఆ పొయ్యి వెలిగించడానికి అగ్గిపెట్టి అక్కర్లేదని పిన్ని చెప్పింది కదా. నిప్పురవ లేకుండా పొయ్యి ఎలా వెలుగుతుందే? మరీ చోద్యం కాకపోతే. ఇదిగో చూడు వెలిగింది. నిజమేనే. ఏమిటో అంతా తెల్లవాడ మాయ. ఓ గిన్నెతో నీళ్లు పడే కాగుతూ ఉంటాయి. మళ్ళీ ఏంటమ్మా వెతుకుతున్నావు? ఉప్పు కనిపించడం లేదే. దానికి కూడా ఈ దేశంలో ఓ చిట్కా లేదు కదా. మీట నొక్కితే ఉప్పు మూట బయటపడేలాగా. అయ్యయ్యో, నిన్న పిన్ని నేను సరుకులు కొనడానికి వెళ్ళాం కదా, ఉప్పు కొంట మర్చిపోయాను. సరిపోయింది. నిప్పు లేని మంట, ఉప్పు లేని వంట. ఈ వీధి చివర ఒక పచారీ కొట్టు ఉంది కదమ్మా, అక్కడికెళ్ళి తెచ్చేస్తాను. అమ్మో వద్దే, ఒంటరిగా వెళ్తావా? తప్పిపోతావేమో. దోవ గుర్తు పెట్టుకుని వెళ్తానమ్మా, వెంటనే వచ్చేస్తాను. పోనీ నేను రానా? నువ్వు మిగతా పనులు చూస్తుండు, నేను ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళి గణపతిని తోడు తీసుకెళ్తాను. అతన్ని తీసుకెళ్ళు. రా సంజయ్, కమ్ ఆన్. సంజయ్ లేట్ చేయకు, త్వరగా రా, మళ్ళీ నేను షాప్కి వెళ్ళాలి. దిస్ వే, ఇటుపక్క. ఇక్కడ బ్రెడ్, బటర్, చీజ్, క్యాన్ ఫుడ్, జామ్, సాసెస్, బిస్కెట్స్, నీకు కావాల్సిన ఉప్పు, మిగతా సామాన్లన్నీ ఇక్కడ తీసుకో. అలాగే. You look good. Bye. హాయ్ అబ్బా. Hi, Ganapati. Hi, Bob. How are you? Fine. You know they've opened a new ice cream shop next door? Oh, yeah? Yeah. Thanks for the information. గణపతి ఏడి? గణపతి, 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 గణపతి. అయ్యో, గణపతి, గణపతి. Excuse me, madam. Come here. Please pay for that. ఏమండి, నాతో పాటు లావుగా పొడుగ్గా ఒక I don't know what you're saying. Please pay for that. ఇదిగోండి. గణపతి, 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 గణపతి. ఏమండి, లావుగా ఎత్తుగా ఉంటాడే మా గణపతి. I don't know what you say. I can't understand. అర్థం కావట్లేదా? I'm sorry.
అయ్యో ఇంత పెద్ద బజార్లో అతను ఎక్కడున్నాడని వెతకను. గణపతి Jesus, what a day. I'm sorry, madam. Did you get hurt? Hey, why are you crying? Now what happened? ఎత్తుగా ఉంటే ఒక అతను గడప